వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు. అదృష్ట దీపుడు కథ చెప్తా. పాము పడగ కింద బుడ్డోడు దొరికాడు. ఆ దొరికిన బుడ్డాడికి ఆ గ్రామ పెద్ద పింగళకుడు అదృష్ట దీపుడు అని పేరు పెట్టి ఆ అదృష్ట దీపుడు పిల్లవాడిని ఆ దీపకుడిని పెంచుకున్నాడు అనమాట. పెంచుకుంటే పిల్లాడు కొంచెం 4-5 ఏళ్ళు వచ్చేసరికల్లా ఏం చేశారు, బళ్ళు అక్కడ ఏదో చిన్న పాఠశాల లాంటిది ఉంది, పిల్లలకి అన్ని నేర్పించేవి. ఆ నేర్పించే దాంట్లో ఎవరికేం చెప్పినా వీడికి వచ్చేసేది. పిల్లాడు చాలా తెలివిగా ఉండేవాడు. అయితే కొంచెం కాస్త 7-8 ఏళ్ళు వచ్చేసరికి వాడికి కత్తి తిప్పటం, బాణాలు వేయటము, ఆ ఊళ్ళల్లో అంటే అడవుల్లోకి దగ్గరలో ఉండే వాళ్ళకి అన్ని చిన్న చిన్న విద్యలు రావాలి, వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి జీవితాన్ని సంపాదించుకోవాలి కదా. ఇలా క్రమంగా నేర్చుకున్నాడు. వాడికి 10-12 వచ్చాక వాడికి ఏం తెలిసిందంటే తాను అందరికంటే భిన్నంగా ఉన్నానని తెలిసింది. వీడు తెలుపు, పొడగరి, వీడు జుట్టు, వీడికి చేతి వేళ్ళు, కాలు వేళ్ళు బలం ఒక డిఫరెంట్గా ఉండే. వీడు రాచకొడుకు. ఎక్కడికి పోతుంది ఆ లక్షణం? వీళ్ళంతా సామాన్యంగా నల్లటి వాళ్ళు, అడవుల్లో తరాల వెంబడి అడవుల్లో ఉండటం వల్ల ఆ జీన్స్ ప్రకారం వాళ్ళకి తనకి ఏదో తేడా ఉందని, తను వీళ్ళలాంటి వాడి కానని వాడికి తెలిసేది. అయితే ఈ పింగళకుడికి తల్లి ఒక ముసలి మామ ఉండేది. ఈ పిల్లాన్ని పెంచుకున్న ఆయనకి ఆవిడ ఏం చేసేది, ఈ రాచబిడ్డలాగా కనపడే ఈ అదృష్ట దీపుడికి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ రాజు కథ ఈ రాజు కథ ఎప్పటెప్పటివో రామాయణ మహాభారత కాలం నాటి రాజుల కథలు చెప్తూ ఉండేది. వీడు మంచి ఫ్యాంటసీలోకి వెళ్తుండేవాడు అనమాట. ప్రతి కథని ఊహించుకునేవాడు తానే అని. అన్ని కథలు ఒక కంటి ముందు విజువలైజ్ చేసుకునేవాడు అనమాట. మా అమ్మ బాగా చెప్పేది కథ. రాజుగారు విక్రమార్కుడి కథలు, తర్వాత రాజు ఎట్లా ధర్మపరుడిగా ఉండాలి, మంత్రి ఎట్లా తెలివిగా ఉండాలి, సైన్యాధిపతి ఎంత సాహసిగా ఉండాలి, అట్లా సాహసికులైన వాళ్ళ గురించి ఎన్ని కథలో చెప్పేది. రోజు రాత్రిపూట మామ దగ్గర చేరేవాడు ఆ కథలకి. వినగా 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 వీడికి ఏమనిపించేది, తన ఒడుపు, తన తాలూకు ధోరణి ఈ రాజులకి దగ్గరగా ఉన్నట్టు తెలిసేది. ఏమిటి నేను ఇలా ఎందుకుంటున్నాను, ఒక డిఫరెంట్గా ఉండాలనిపించేది. కొద్దిగా 15 ఏళ్ళు వచ్చాక ఏం చేసేవాడు, చేసేట ఈ అబ్బాయి తన వయసు పిల్లల్ని, తనకంటే చిన్నవాళ్ళని, ఒక పెద్దవాళ్ళని ఒక గుంపుగా కూడగట్టుకుని అందరూ పోయి అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ ఏం చేశాడంటే ఒక విశాలమైన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వెదురుతోటి మంచెల్లాగా కట్టి ఒక పెద్ద సింహాసనం రాజుకి, మంత్రికి 2 చిన్న కుర్చీలు, సైన్యాధిపతికి ఒక 3 చిన్న కుర్చీలు, మిగిలిన పదవులకి చిన్న చిన్న కుర్చీలు చొప్పున వెదురుతోటి తలా ఒక మంచెలాగా కట్టించాడు. ఇలా ఆడుకుందాం మనం, నేను రాజు, ఇదిగో వీళ్ళిద్దరు మంత్రులు, వీడు ఈ సైన్యాధిపతి, ఈ తర్వాత వీడు దండనాయకుడు, ఇంకొకడేమో న్యాయమూర్తి, అక్కడి నుంచి సైనికులు, ఎవరైనా తప్పులు చేయటం వాళ్ళని శిక్షించటం, ఎలాగ రాజాస్థానాలలో ఎలా జరుగుతుందో అదే రకంగా ఇక్కడ జరిపేవాడు. తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు తన చుట్టూతా ఉన్న పిల్లలతోటి. అది ఆటగాను ఉండేది, పిల్లలు తమలో ఉన్న ఆ ప్రతిభని బయటికి తెచ్చేందుకు ఉండేది. ఇప్పుడు మంత్రి వాడు ఆలోచించాలి, తనతో ఉన్న మంత్రులిద్దరికి ఆలోచించడం నేర్పించాడు. నువ్వు ప్లాన్ చేయి, నువ్వు ఆలోచించి చెప్పాలి. సైన్యాధిపతి ఏదో ప్రాబ్లం వచ్చింది, అడవిలో ఏదో సమస్య వచ్చింది, ఓ సింహాన్ని కొట్టాలి, సైన్యాధిపతి 10 మందిని వేసుకుని పరిగెత్తాలి. అట్లా ప్రాక్టీస్ చేయించాడు. ఊళ్ళో జనాలకు పెద్దగా ఏం తెలీదు, పిల్లాడు యాక్టివ్గా ఉంటాడు, బుద్ధిమంతుడు, పైగా పెద్ద కొడుకు, పెద్దవాడు ఆ గ్రామ పెద్దే కదా పిల్లాడిని పెంచుకుంది, వాడే రేపొద్దున గ్రామ పెద్ద అవుతాడు. అందుకని ఊరుకునేవాళ్ళు. పైగా ఈ డిఫరెంట్గా కనపడే లక్షణము దానితో ఈ పాము పడగబట్టింది కదా, ఆ పడగబట్టడం వల్ల వాడు పరమాదృష్ట జాతకుడని వాళ్ళు నమ్మేవాళ్ళు. పైగా ఈ పిల్లాడు వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పోడు భూములు అవి బాగా ఇబ్బడి బుబ్బడిగా పంట పడింది వాళ్ళకి, పశువులు పెరిగినాయి, మేకలు పెరిగినాయి, కలిసి వచ్చింది. ఈ పిల్లాడి వల్లే అదంతా కలిసి వచ్చిందని నమ్మి వాడు ఏదంటే తానా తందానా అనేవాళ్ళు. వాడి మాట వినాలని మిగిలిన పిల్లలందరికీ చెప్పేవాడు. అదృష్ట దీపుడు ఏది చెప్తే అదే కరెక్ట్, అంతే. ఇక అట్లా ఒక సామ్రాజ్యం లాగా ఏర్పరచుకున్నాడు. అమరావతి నగరం అని పెట్టుకున్నాడు తన ప్రాంతానికి. అమరావతి చక్రవర్తి అని తను రాజు అనమాట. అయితే ఏమైందట, ఆ రోజుల్లో ఈ వీళ్ళున్న అడవికి సింధు దేశపు రాజు ఒక ఆయన వేటాడడానికి వచ్చాడు. సింధు దేశ ప్రభు వస్తే సరే 2 రోజులు ఉండిపోయేట ఆయన ఆ అడవి సౌందర్యానికి. అది ఇక్కడ ఈ కుర్రాళ్ళు ఊరంతా తిరిగి వేగుల వాళ్ళని కూడా అలవాటు చేశాడనమాట. అడవి మొదట్లో ఏమవుతుంది, అడవిలో కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, అడవిలో ఏనుగులు ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయి, అవన్నీ వీళ్ళకి సైగల భాష, కొమ్ము ఊరాలు ఊది ఆ సౌండ్స్ని బట్టి సైన్స్ అవన్నీ నేర్చుకున్నారనమాట.
ఈ ఇద్దరు ముగ్గురు చారులు ఏం చెప్పారంటే సింధు దేశపు రాజు 2 రోజులు ఇక్కడే ఉంటాట, వాళ్ళంతా ఒక పక్కన పటకుటీరాలు వేసుకుని ఉన్నారని, చాలా మందితోటి వచ్చాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈ ఊళ్ళల్లో ఈ అడవుల్లో చారపప్పు, పుట్ట తేనె మంచివి, తర్వాత 2 మంచి మంచి ఏనుగు దంతాలు, పులి గోళ్ళు, అవి చక్కగా బాక్సులు, ఈ వెదురుతోటి చిన్న చిన్న పెట్టెలు చేయించి, అదేముంది చిన్న చిన్న బుట్టల్లాగా ఇట్లా అల్లుతారా, ఒక చిన్న బుట్ట పెద్ద బుట్టకి మూత, అట్లా మూతలు పెట్టించి ఒక పెద్ద దాని నిండా చారపప్పు పోసారు. చారపప్పు అని దొరుకుతుంది కదా అడవుల్లో, విప్ప పువ్వు, అవన్నీ ఏంటంటే అడవుల్లో సులువుగా దొరికేవి, నగర ప్రజలు వాటిని కొనుక్కుంటారు, అవి ప్రత్యేకమైన వస్తువులు. పుట్ట తేనె, ఆ తేనె కూడా మన ఊళ్ళలో ఎక్కడ దొరుకుతుంది, అడవుల్లో దొరికే తేనె వేరు, ఊళ్ళో దొరికేది వేరు. ఇట్లా 5-6 బుట్టలు తయారు చేయించాడు. బుట్టలు ఇవి, తర్వాత ఏనుగు దంతాలు, పులిగోళ్ళు, ఇవన్నీ ప్యాక్ చేయించి ఒక 4 సైనికుల్ని వీళ్ళలో వాళ్ళని మరి వెళ్ళి ఇచ్చేసి రండి అని ఉత్తరం రాశాడు. ఉత్తరం ఏం రాశాడంటే, సింధు దేశపు మహారాజు గారికి అమరావతి చక్రవర్తి అదృష్టదీపుడు రాయినది, మీరు వచ్చి మా అడవిలోకి వచ్చి ఉన్నారు, మీ గౌరవార్థం మేము పంపించే కానుకలు తీసుకోండి, మీ స్నేహాన్ని అభిలషిస్తున్నాను అని ఉత్తరం రాసి పంపించాడు. ఆ రాత, ఆ పొందిక, ఆ వెదురు బుట్టలు, వాటిలో వచ్చిన అమూల్యమైన అడవి వస్తువులు చూసి రాజుగారు బ్రహ్మానందపడ్డాడు. అయ్యే బాబోయ్, అమరావతి సామ్రాజ్యం అనేది ఒక సామ్రాజ్యం ఉంది, దానికి ఒక చక్రవర్తి ఉన్నాడు, ఇట్లా 5-6 మనుషుల్ని ఇచ్చి ఇన్ని వస్తువులు పంపించాడంటే వాడి దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇంప్రెస్ అయిపోయాడు. అక్కడ ఎవరు లేరు కానీ ఇంప్రెస్ అయిపోయాడు. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి చాలా సంతోషించాడు. ఆయన కూడా ఉత్తరం రాశాడు. సింధు దేశపు రాజుగారు రాస్తోంది, అమరావతి చక్రవర్తికి తప్పకుండా మీ స్నేహాన్ని నేను అభిలషిస్తున్నాను, మనం ఎప్పటికీ మిత్రులుగానే ఉందాం అని చెప్పాడు. ఆయన కూడా ఉత్తరం రాశాడు. ఉత్తరం రాశాడు, ఇంప్రెస్ అయిపోయాడు. ఏం చేశాడు, బాగా ఆలోచించి మనం అడవిలో ఉన్నాము, ఊళ్ళో ఉండుంటే ఇంకా బాగా కానుకలు పంపించేవాళ్ళం అని ఆలోచించుకుని ఓ ఏనుగు, 2 ఒంటెలు, ఓ 4 గుర్రాలు, చక్కగా ఇంత పచ్చలతో మణులతో చేసిన ఇంత పథకం ఇట్లా మెడలో వేసుకునేందుకు పెద్దదనమాట అది, తర్వాత కొన్ని పట్టుబట్టలు ఇచ్చి పంపించాడు. రాజుగారు అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వద్దు, అంతే. రాజుగారు ఇవన్నీ పంపించి ఈ కానుకలు స్వీకరించండి, అడవిలో ఉండటం వల్ల మీకు మీ స్థాయికి తగిన కానుకలు నేను సమర్పించలేకపోతున్నాను అని చెప్పి కానుకలు ఇచ్చి పంపించాడు. వచ్చిన వాళ్ళకే ఇచ్చాడు. అవన్నీ పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. ఇదేంట్రా వీడు భలే ఇచ్చాడు, ఆహా అని ఆశ్చర్యపోయారు. తర్వాత ఈయనేమనుకున్నాడు అదృష్టదీపుడు, ఓహో ఈ కాగితం, ఈ ఉత్తరం, ఈ భాష, ఈ కానుకలు బాగా పనిచేస్తాయి, చాలా బాగుంది అని చెప్పి ఆలోచించుకుని ఏమన్నాడు, అరే అబ్బాయిలు ఇక్కడి నుంచి మన దగ్గర ఇప్పుడు గుర్రాలు కూడా ఉన్నాయి, ఒక 4 గుర్రాలు వేసుకుని ఈ మిగిలిన దాన్ని నడిపించుకుంటూ మళ్ళీ అడవిలో ఉండే 4 వస్తువులు పట్టుకుని విదర్భ రాజ్యానికి వెళ్ళండి, విదర్భరాజు గారితో స్నేహం చేద్దాం మనం అని చెప్పి వీళ్ళని అక్కడికి పంపించాడు. తనకు వచ్చిన గిఫ్ట్స్ని అటు పంపించాడు. అక్కడికి పంపిస్తే ఉత్తరం రాశాడు, మీ స్నేహాన్ని అభిలషిస్తాను, అమరావతి నగర చక్రవర్తి అదృష్టదీపుడు, లేని రాజ్యాన్ని సృష్టించాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా విదర్భరాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏనుగు దంతాలా, వాళ్ళకి అసలు ఏనుగు మొహమే తెలీదు. ఓ ఏనుగు గిఫ్ట్ వచ్చిన ఏనుగు, ఎక్స్ట్రాగా వచ్చిన దంతాలు, చూసి అసలు ఆనందంతో పొంగిపోయాడు అనమాట. ఆయనకి వయసు ఎంత ఉంటుందంటే ఇంకా చిరుతప్రాయమేనండి, 20 సంవత్సరాలు కూడా ఉండవన్నారు. ఏ బాబోయ్, ఇంత చిన్న వయసులో ఇలాంటి అద్భుతమైన ఇవే, అసలు ఎవరికైనా కానుకలు పంపి నీ స్నేహాన్ని నేను అభిలషిస్తున్నానని చెప్పడం ఎంత గొప్ప క్రియ. ఆయన చాలా ఆనందించి బోలెడన్ని కానుకలు, ధనకనక వస్తు వాహనాలను అన్ని కానుకగా పెట్టాడు. ఆయన పెట్టంగానే అవన్నీ మోసుకొచ్చారు వీళ్ళింటికి. పదండి మళ్ళీ నేపాల్ రాజ్యానికి, కానీ ఈ ఇచ్చిన గిఫ్ట్లన్నీ నేపాల్ రాజ్యానికి పంపించాడు. ఏం చెప్పాడంటే, మీరు నేపాల్ రాజ్యానికి వెళ్ళాక ఆ రాజుగారు గిఫ్ట్లు ఇస్తాడు గ్యారంటీగా, అందులో కొంత ధనాన్ని ఆ ఊళ్ళోనే వెచ్చించండి, 4 సత్రాలు కట్టించడానికి ఏర్పాటు చేసి రండి. ఇట్లా ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికి గిఫ్ట్లు మార్చుకుంటూ నేపాల్లో మాత్రం సత్రాలు కట్టాడు. నేపాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు సత్రాలు కట్టించడం. ప్రతి ఊళ్ళోనూ సత్రాలు కట్టించాడు. ప్రతి చోట బోలెడంత డబ్బును అక్కడ డిపాజిట్ చేసి పెట్టాడు. దాని నుంచి వచ్చే వడ్డీతోటే అది అన్నదాన సత్రం నడుస్తుంటుంది. అదృష్టదీపుడి పేరుతోటి అన్నదాన సత్రం నడుస్తుంది, నిరతాన్నదాన సత్రాలు. సత్రం మేనేజ్మెంట్కి ఇబ్బంది ఉంది, డబ్బంతా అక్కడే ఉంటుంది, వడ్డీతోటే నడుస్తాయి. అట్లా ప్రతి ఊళ్ళోనూ అతని పేరుతోటి బోలెడన్ని సత్రాలు వెలిసినాయి. మార్గ మధ్యాల్లో ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళి మధ్యలో అడవి ఉంటే అదృష్టదీపుడి పేరుతోటి ఒక సత్రం ఉంటుంది. ఆ దారిలో రూపాయి సొంత డబ్బు లేకుండా ఏ ప్రయత్నం అంటే అన్ని ప్రయత్నాలేంటి, మెల్లిగా సైన్యాన్ని ప్రజల్ని పెంచుకున్నాడు. తనతో పాటు ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు, వాళ్ళు కుర్రాళ్ళు పెరిగారా, ఈ మొత్తం కుర్రాళ్ళు ఊళ్ళో పిల్లలు ఇక రెండో పని చేయరు, వాళ్ళందరూ ఇతనితోటే పనిచేస్తారు.
ఈ వెళ్ళిన వాడు ఏం చేస్తాడు, ఆ ఊళ్ళో మంచి వాళ్ళని మెరికల్ వాడిని సెలెక్ట్ చేయటము, ఓ సత్రం కట్టించడము, అప్పటిదాకా అక్కడ ఉండటము, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అది అప్పచెప్పి ఇది అదృష్ట దీపుడు పేరుతో ఇది నడిపించండి, ఇదిగో జీతం, కావాలంటే డబ్బులు వాడుకోండి, అన్యాయంగా చెయ్యొద్దు, కావాలంటే డబ్బులు వాడుకోండి, ఈ డబ్బు మీ సొంతం అనుకోండి, దీని వడ్డీ వాడుకోండి, మీరు సత్రం నడిపించండి. తేడా వస్తే అదృష్ట దీపుడు ఊరుకోడు, ఎందుకంటే వీడికి నేపాల్ రాజు ఫ్రెండు, విదర్భ రాజు ఫ్రెండు, సింధు దేశపు రాజు ఫ్రెండు, ఉజ్జయిని అందరూ ఫ్రెండ్స్. తేడా వస్తే సైనికులే వస్తారు, ఆ రాజ్యపు సైనికులే. అట్లా లైన్ చేసి చక్కగా పెట్టాడనమాట. ఇక క్రమంగా మోత మోగిపోతోంది అదృష్ట దీపుడు పేరు. వీళ్ళంతా ఒకసారి కాశీ రాజ్యానికి వచ్చారు, ఈ రాజులంతా విశ్వేశ్వరుడి సేవ కోసం, ఏవో మహాశివరాత్రి సందర్భంగా. అదృష్ట దీప మహారాజు నాకు స్నేహితుడు అంటే చక్రవర్తి నాకు స్నేహితుడు అని చెప్పుకున్నారంతా. నాకంటే నాకు, నేనంటే నేను. అయితే ఎవరైనా అతన్ని చూసారా అంటే ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ అతన్ని చూడలే. అక్కడి నుంచి సత్రాలకు కబురు చేశారు. సత్రాల్లో డబ్బు ఆయన ఏమి రాడండి, డబ్బంతా ఇక్కడే ఉంటుంది, దాని మీద వడ్డీతోటే సత్రం నడుస్తుంది, సత్ర నిర్వహణ ఆయన వచ్చి చూసుకున్నది ఎప్పుడూ లేదు, వాళ్ళు మొదట ఏర్పాటు చేసి వెళ్ళిపోతారంతే. ఎంత వితరణ, ఆశ్చర్యపోయారు. ఎలాగైనా సరే అసలు అతను ఎట్లా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఈ అమరావతి సామ్రాజ్యం అనేది ఎక్కడుందో తెలుసుకోవాలి. మరి ప్రయత్నం చేయాలి కదా. జనాలు, రాజులంతా చాలా ఉత్సాహపడుతున్నారు ఎలాగైనా అతన్ని కలవాలి అని. కొంతమంది మాకు తెలుసు అంటారు, ఈయన కాశీ వెళ్తున్నాడంటే కాశీ, అందరూ కాశీ చేరారు, ఈయన కూడా వస్తాడేమో దానాలు పట్టచ్చని కొంతమంది చేరారు అక్కడ. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఏమని తెలిసిందంటే, మొట్టమొదట సింధురాజుతోటే అతను పరిచయం కలిగి ఉన్నాడు, అదే తెలిసింది. అది తప్ప ఇంకా తెలిసిందేం లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్లే నీకు ఇచ్చాడు లాంటి మాటలు రావు, ఎందుకంటే ఆయనకి గిఫ్ట్లు పంపండి అని రాజు చెప్తాడు, కానీ నిశ్చయంగా వాళ్ళు ఏమి ఇచ్చారో రాజులు ఏ రాజుకి తెలియదు. అవన్నీ ప్రత్యక్షంలో జరగవు కదా, పరోక్షంలో జరుగుతాయి. కాదండి, క్రింది స్థాయిలో జరిగేవి పెద్దవాళ్ళకి తెలియదు కదా రమ్మగారు. ఆ తెలియకపోవడంతో ఈయనెవరో, ఈ అమరావతి సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలని చాలా ఉత్సుకతతోటి రాజులందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారట. అయితే ఇతను ఉన్నాడు కదా, ఈ మన అదృష్ట దీపుడికి తన తల్లిదండ్రి ఎవరో తెలుసుకోవాలని చాలా గట్టిగా ఉంది. వీళ్ళు కాదు అని తెలిసింది, తెలుసు అతనికి చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే ఏ తల్లి అయితే ఎవరైతే తన పక్కన మరణించి ఉందో ఆమె తన తల్లి అని భావించేవాడు. ఓహో, తన తల్లిని భావించేవాడు అతను. అయితే ఒకసారి ఏమైంది, సరే ఇలా అయితే ఇంకా లాభం లేదు, ఈ రాజులంతా తనున్న సామ్రాజ్యాన్ని చూడ్డానికి వస్తారు, ఆ ప్రయత్నం చేస్తారు ఇంకా, ఎందుకంటే వాళ్ళంతా తన కోసం చర్చలు జరుగుతున్నాయి, తన మీద ప్రశ్నలు మొదలైనాయి. కాబట్టి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సుస్థిరం చేసుకోవాలి, ముందు దేశాటన చేయాలి. దానికోసం తనతో పాటు ఊళ్ళో మొట్టమొదటి నుంచి తన కార్యక్రమాల్లో ఉన్న బలభద్రుడు అనేవాడిని తనకి తోడు తీసుకున్నాడు. ఇద్దరు కలిసి దేశ సంచారానికి బయలుదేరారు. జీవితాన్ని స్థిరపరచుకోవాలి, తన తల్లిదండ్రి ఎవరో, తన తల్లి ఎక్కడదో అవన్నీ తెలియాలి కదా, ముందు అసలు బయటికి వెళ్తే తెలుస్తాయి. అందుకని ఆలోచించి అతను 2 గుర్రాలు వేసుకుని కొంత సొమ్ము ఏదో తీసుకుని ఎలా వెళ్ళాడు, ఏ ఊరికి వెళ్ళినా తను నిర్వహించే వాటికే వెళ్తున్నాడు. అతను తన పేరుతో నిర్వహణ జరిగే సత్రాలకే వెళ్తాడు. ప్రతి చోట చక్కగా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ. అదృష్ట దీపుడు ఓహో అంటారు, ఇతడే అతడని ఎవరికి అది, కానీ అతను ఎక్కడా చెప్పలే ఆ మాట. పేరు మార్చుకునేవాడు, ఊరికి పేరు మార్చేవాడు, ఊరికి పేరు మార్చుకునేవాడు. పెద్దగా పేర్లు కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేకుండానే ఉండేది. ఆ తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఈ తిరుగుతున్న క్రమంలో ఏం జరిగింది, ఇతను తన తల్లిని తండ్రిని, రాజుగారు అబ్బాయి కదా, ఎట్లా కలుసుకున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. ఓకే రమ్మ గారు, కానీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది ఇతని మాత్రం స్టోరీ. అవును, బాగుంటుంది కదా. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.